యాక్చువల్లీ ఒడిశా బేస్ నుంచి. సో నా పెళ్ళి ఇక్కడే అయింది తెలంగాణలో. సో నేను తెలంగాణ కోడల్ని, కానీ ఒడిశా కూతురిని. సో ఇక్కడే తెలంగాణ కోడల్లాగా నేను రిప్రజెంట్ చేసిన లైక్ ఈ కాంపిటీషన్లో. ఇది గ్లామర్ గుడ్గావ్ నుంచి ఈ కాంపిటీషన్ జరిగింది, మిస్సెస్ వరల్డ్ ఇంటర్నేషనల్ అని, పెళ్ళి అయిన వాళ్ళ కోసం. సో అక్కడ నేను తెలంగాణని ఒక కోడలుగా రిప్రజెంట్ చేసిన. అండ్ ఇక్కడే మిస్సెస్ యాక్చువల్లీ పెళ్ళి అన్నట్టు అన్నిటికీ బంద్ అయిపోతుంది అని అందరూ థాట్ ప్రాసెస్ ఉంది. బట్ పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా ఒక నారి చాలా ముందుకు వెళ్ళొచ్చు. ఇప్పుడు మన థాట్ ప్రాసెస్లో ఏముంటుంది, పెళ్ళి అయిన తర్వాత ఏమీ చేయడానికి అవ్వదు, పెళ్ళి దాని తర్వాత మన సంసారం ఉంటుంది, దాని తర్వాత ఒక వేరే లైఫ్ అయిపోతుంది అని థాట్ ప్రాసెస్ ఉంటుంది. కానీ మన హిందూ దేవతలకి చూస్తే శివుడు ఒక డిపార్ట్మెంట్ చూసుకుంటే పార్వతి ఒక డిపార్ట్మెంట్ చూసుకుంటారు, అట్లానే విష్ణు ఒక డిపార్ట్మెంట్ చూసుకుంటే లక్ష్మి ఒక డిపార్ట్మెంట్ చూసుకుంటారు. అందుకే మన సంస్కృతిలోనే ఉంది ఇది. నారీ నుంచినే సభ్యత వచ్చింది, నారీ ముందుకి ఉంటేనే మన సమాజం ముందుకు ఉంటుంది. సో అందుకే మీకు ఏమైనా టాలెంట్స్ ఉంది అది ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, ముందుకు వెళ్తూ ఉండండి, సొంత టాలెంట్స్ సమాజానికి చూపిస్తూ ఉండండి. ఎలా పార్వతి శివుడికి భార్య అయినా సరే తన సంసారం చూసుకుంటున్నారు, బట్ మన అందరినీ కూడా చూసుకుంటున్నారు, మన అందరికీ శక్తి ఇస్తున్నారు. అట్లానే మనం కూడా ఒక నారీ శక్తిగా ముందుకెళ్ళి సమాజానికి శక్తి ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. బట్ ఈ రోజుల్లో మన దగ్గరే సోషల్ మీడియా అన్నట్టు ఒక మీడియం ఉంది. సోషల్ మీడియాలో సొంత టాలెంట్స్ పోస్ట్ చేసుకోవచ్చు, సమాజంలో ఏం జరుగుతుంది దాని గురించి రాసుకోవచ్చు. ఎవరికి రైటింగ్ టాలెంట్ ఉంది వాళ్ళ రైటింగ్ గురించి, ఎవరైనా పెయింటింగ్ టాలెంట్ ఉంది దాని గురించి, ఏదైనా సరే ఆ టాలెంట్ని బయటకి చూపిస్తేనే మనం అందరినీ ముందుకు తీసుకురావచ్చు. ఎలా చెప్తారు కి బేటీ పడావో బేటీ బచావో అన్నట్టు, దానికంటే ముందు ఫస్ట్ వస్తుంది బేటీలకి, అంటే అమ్మాయిలకి మనం ఫస్ట్ చెప్పాలి, ముందుకి వచ్చి ఆ ఎదురుని ఎనర్జీ ఇస్తే, పవర్ ఇస్తే దాని రిజల్ట్ ఏమొస్తుంది అని చెప్పి. సో అన్ని గృహిణిగా అని కాదు, వర్కింగ్ ఉమెన్ కానీ కాదు, మనం ఏ రకంగా అయినా చేస్తూ సైమిల్టేనియస్గా మనం సమాజాన్ని చాలా ముందుకు తీసుకెళ్ళొచ్చు. ఇదే నేను అనుకుంటున్నాను విమెన్ ఎంపవర్మెంట్ అని చెప్పి. అంటే ఒక అమ్మాయి సొంతగా పవర్ తీసుకోవడం అండ్ ఐదుగురికి పవర్ ఇవ్వడమే విమెన్ ఎంపవర్మెంట్. గతంలో అంటే నేను ఒక 10 years ముందు, నేను 21 years ఓల్డ్ ఉన్న టైంలో ఫెమినా మిస్ ఇండియాకి కాంటెస్ట్ చేసినాను. సో ఆ టైంలో నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. సో నేను చాలా పర్టికులర్ కొన్ని రౌండ్స్ తర్వాత నేను వదిలేసినాను, అంటే ఒక 2-3 రౌండ్స్ తర్వాత. సో ఆ కోరిక ఉండిపోయింది. దాని తర్వాత నా చదువు ముందుకు వెళ్ళింది, దాని తర్వాత జాబ్ వచ్చేసింది, పెళ్ళి అయిపోయింది. ఆ హడావిడిలో మళ్ళీ మనకి ఏదో ఛాన్స్ దొరకలేదు, ఇంకా డ్రీమ్ అది ఉండిపోయింది మాకు. ఇప్పుడు ఆ డ్రీమ్ ఫిల్ఫిల్ చేయడానికి వచ్చింది, కానీ ఆ లోపల నాకు తెలుగు కూడా వచ్చేసింది. తెలుగు కోడలుగా వచ్చాను, ఇక్కడ తెలుగు నేర్చుకున్నాను, తెలుగు అందరూ జనాలకి సొంత చేసేసాను. సో ఇక్కడే తెలంగాణ వాళ్ళు నాకు చాలా ఆశీర్వాదాలు ఇచ్చారు, చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చారు, దానికి నేను చాలా చాలా థ్యాంక్స్.